2024 యూపీఎస్సీ టాపర్ 2 తెలుగు స్టేషన్ నుంచి సాయి శివాని గారు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్, ఇంతకీ సాయి శివాని గారు యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నట్ట, సొంతంగా ప్రిపేర్ అయినట్ట? ఎందుకు అంటే సో చాలా వరకు తమ్ముళ్ళు చూసుకుంటే కోచింగ్ లేకుండా నేను యూపీఎస్సీ క్రాక్ చేశారు, కోచింగ్ లేకుండా నేను యూపీఎస్సీ క్రాక్ చేశారని సో చాలా తమ్ముళ్ళస్, చాలా వీడియోస్లో దీని గురించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. ఎట్ ది సేమ్ టైం చాలా మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్లో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నట్టు అండ్ షీ డైరెక్ట్లీ టోల్డ్ దట్ నేను ఈ ఇన్స్టిట్యూట్తో అసోసియేట్ అయ్యి ఉన్నాను, జిఎస్సి మోడల్ తీసుకున్నాను, రైట్ స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ తీసుకున్నాను, పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను అని మల్టిపుల్ నేమ్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటే చాలామంది ఏంటి అంటే సాయి శివాని గారు RGUKT ఒంగోలులో కంప్లీట్ చేశారు తన గ్రాడ్యుయేషన్. తర్వాత 2024 ఆల్ ఇండియా ర్యాంక్ 11 వచ్చింది, సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేశారు అండ్ ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంక్ కూడా క్రాక్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు అని చెప్పారు. సరే, ఇప్పుడు పక్కన పెట్టేసేస్తే ఇక్కడ చాలామందికి ఇప్పుడు నేను ఓన్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే నేను చాలామంది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో మాట్లాడాను, చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్తో మాట్లాడాను, యూపీఎస్సీ ఫ్యాకల్టీతో మాట్లాడాను, బ్యూరోక్రాట్స్తో చాలామందితో టచ్లో ఉన్నాను, చాలామందితో ఏంటి ఎలా ఉంటుందని మాట్లాడడం కూడా జరిగింది. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అరే సొంతంగా ప్రిపేర్ అయితే యూపీఎస్సీ, కొంతమంది ర్యాంకర్స్ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి కొంతమంది స్వలాభం కోసం కొంతమంది స్వలాభం కోసం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి కోచింగ్ అంతా మాఫియా, సొంతంగా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ క్రాక్ చేసేయచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క యూపీఎస్సీ ర్యాంకర్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో, ప్రిలిమ్స్ స్టేజ్లోనో, లేకపోతే ఆన్సర్ రైటింగ్ స్టేజ్లోనో, లేకపోతే ఇంటర్వ్యూ స్టేజ్లోనో, లేకపోతే ఎస్ఏ పరంగానో, లేకపోతే సబ్జెక్ట్ పరంగానో, మాక్ ఇంటర్వ్యూస్ పరంగానో ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ల హెల్ప్ తీసుకొని ఉంటుంటారు. 100% ఇది వాస్తవం. నేమ్ ఎనీ యూపీఎస్సీ ర్యాంకర్. ఇదిగో యూపీఎస్సీ ర్యాంకరు ఒక్కరి దగ్గర మాక్ ఇంటర్వ్యూ తీసుకోలేదు, ఒక్కరి దగ్గర కూడా ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ తీసుకోలేదు, ఒక్కరి దగ్గర కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా సంబంధించిన కోచింగ్ తీసుకోలేదు. సబ్జెక్ట్ వైజ్, ఇప్పుడు మాడ్యూల్ వైజ్ కోచింగ్, సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ చాలా పాపులర్ అవుతుంది. ఈ యూపీఎస్సీ ర్యాంకరు ఒక్కరి దగ్గర కూడా పర్సనల్ మెంటర్షిప్ తీసుకోలేదు, గైడెన్స్ తీసుకోలేదు అని చెప్పి ఒక్క ర్యాంకర్ని చూపించండి. నేను దాని గురించి, ఒకవేళ మీరు ఈ యూపీఎస్సీ ర్యాంకరు దీనికి సంబంధించి ఓన్గా సొంతంగా క్రాక్ చేశాడు, ఒక్కరి దగ్గర కూడా మాక్ ఇంటర్వ్యూ తీసుకోలేదు, ఒక్కరి దగ్గర కూడా గైడెన్స్ తీసుకోలేదు, ఒక్కరి దగ్గర కూడా పర్సనల్ మెంటర్షిప్ తీసుకుని ఒక్క ర్యాంకర్ చూపించండి. ఇక్కడ ఏంటి అంటే సాయి శివన్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, కానీ కొంతమంది సో దీన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేస్తూ కొంచెం ఫ్రీ కోచింగ్ లేకుండానే అనే కీవర్డ్ వాడితే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశం, బ్యాడ్ ఏం కాదు, మంచి ఉద్దేశంతోనే. కానీ స్టూడెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. సొంతంగా ప్రిపేర్ అయితే నేను కూడా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యారు, కానీ అట్ ది సేమ్ టైం గైడెన్స్ తీసుకున్నారు. సాయి శివాని గారి మల్టిపుల్ వీడియోస్లో చెప్పడం జరిగింది. చాలా మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి, వేరే దగ్గర ఇచ్చినవి. సో ఇక్కడ సొంతంగా ప్రిపేర్ అవుతా అనే కాన్సెప్ట్ తోటి చాలామంది సంవత్సరాలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు, 1 or 2 అటెంప్ట్స్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత చాలామందికి అరే ఇది నా వల్ల కాదని చెప్పి డ్రాప్ అయ్యి, అంటే నిరాశతోటి డ్రాప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఒకటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే యూపీఎస్సీ 2026లో యూపీఎస్సీ ర్యాంక్ కొట్టాలి, యూపీఎస్సీ సక్సెస్ సాధించాలనే స్టూడెంట్ కానీ, 2026లో అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు కానీ, 2027లో అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, వితౌట్ కోచింగ్ హైలీ ఇంపాసిబుల్. మేబీ చాలామంది అంటున్నట్టు కోచింగ్ మాఫియా అయి ఉండొచ్చు, కానీ అందరూ మాఫియాలా కాదు, కొందరు ఖచ్చితంగా జెన్యూన్గా సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. హైదరాబాద్లోనే చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఢిల్లీలో కూడా మంచి ఉన్నాయి, ఢిల్లీ కంటే హైదరాబాద్లో ఇంకా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మంచి గైడ్ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి. సో ఈ ఏదైతే కొంతమంది సో ఈ ఒక రకమైన యూపీఎస్సీ కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయితే సక్సెస్ సాధించవచ్చు. ఇంపాసిబుల్ అనే కాన్సెప్ట్ కాదు, కానీ ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎంత టైం ఉన్నది కూడా ఇంపార్టెంటే కదా. ఇంపాసిబుల్ అనే కాన్సెప్ట్ ఏది ఉండదు, ఎవరికి ఏది ఇంపాసిబుల్ కాదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, గైడెన్స్ లేకుండా మనం ఎంతవరకు సక్సెస్ సాధించగలం అనే విషయం ఖచ్చితంగా అందరూ ఆలోచన చేసి, పేరెంట్స్, స్టూడెంట్స్ మీ టైం అనేది వృధా చేసుకోకుండా, కోచింగ్ మాఫియా బారిన పడకుండా, ఇప్పుడు కొత్తగా ఓన్లీ గైడెన్స్ తోటి, అంటే పర్సనల్ మెంటర్షిప్ తీసుకొని ఎక్స్క్లూజివ్గా ఎలాంటి కోచింగ్ లేకుండా, లేకపోతే మాడ్యూల్ వైజ్ కోచింగ్ తీసుకొని, సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ తీసుకొని కూడా సక్సెస్ సాధించవచ్చు. సో దాన్ని ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.